చేతనైనను కాదు గాని దేవుని ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మరోసారి మన సాహితీ సంపద అనే ఈ శీర్షకు మా ఆహ్వానం. ఈ శీర్షికను వెలువడుతున్నటువంటి ఉపన్యాసాలను శ్రద్ధగా ఆలకించినటువంటి వారు చాలామంది మాకు చాలా ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. చాలా ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. వాస్తవానికి ఇంతమంది ఈ కార్యక్రమాలను చూస్తున్నారని, తద్వారా మేలు పొందుతున్నారని, వారిలో ఉద్దీపనం కలుగుతుందని సాహితీపరంగా క్రైస్తవ కవులు సాధించినటువంటి ఒక మహోజ్వలమైనటువంటి ఈ ప్రక్రియను చేపట్టి క్రీస్తు నామాన్ని ప్రచారం చేయటానికి ఈ పద్యాలను, గేయాలను, పాటలను, మరి ఇతరత్ర సాహిత్య ప్రక్రియలన్నీ వాడుకున్న విధానం అది దైవ సంకల్పితం. మరి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తూ మీకు కూడా నేను నా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. పురుషోత్తమ చౌదరి గారి గురించి వారు రాసినటువంటి కీర్తనల గురించి మనం ఆలోచిస్తుంటాం. పురుషోత్తమ చౌదరి గారు రాసినటువంటి కీర్తనలు అసంఖ్యాకంగా ఉన్న, సుమారు 180, 190, 200 వరకు ఉన్న, లభ్యమైనటువంటివి 130 అని చెబుతారు. ఆ 130 లభ్యమైన తర్వాత కొంతమంది క్రైస్తవ పండితులు చేరి ఒకచోట ఈ కీర్తనలన్నిటినీ ఒక దగ్గర క్రోడీకరించి అంశాల వారిగా వాటిని విభజించారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు 6 అంశాలుగా పేర్కొన్నారు. అవి మొట్టమొదటిది స్తుతి గీతాలు, వందన కీర్తనలు, ఆ తర్వాత ప్రబోధాత్మకమైనటువంటి కీర్తనలు, వాటికి సంబంధించినటువంటివి అన్నమాట. ఆ తర్వాత పరితాప గీతాలు, పశ్చాత్తాపడిన తర్వాత పరితపించి రాసినటువంటి కీర్తనలు, వీటిని గురించి సవిస్తరంగా మాట్లాడుకుందాం. అట్లాగే ఆత్మానంద గీతాలు, సిద్ధపాటు గీతాలు, విజ్ఞాపన గీతాలు, మొత్తం 6. ఈ 6ంటిని అంశాల వారిగా దగ్గరకు చేర్చి అందులోకి ఏ పాటలైతే, ఏ కీర్తనలు అయితే ఇముడతాయో వాటన్నిటిని కూడా ఒక దగ్గర, ఇది చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే ఎవరైనా అధ్యయనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ మహాకవీశ్వరుని కవితలలో ఉన్నటువంటి గాంభీర్య భావాన్ని వెలికి తీసుకొని రావాలని సిద్ధాంత వ్యాసాలు రాసేవారికి ఈ రకమైనటువంటి విభజన చాలా ఉపకరిస్తుంది. ప్రతి పాటను కూడాను వివరిస్తూ అందులో ఉన్న సారాంశాన్ని వెలికి తీసుకొని మనం చెప్పుకుంటూ పోవాలి అని అంటే చాలా కాలం పడుతుంది. ఎందుకనంటే ప్రతి చరణం, ప్రతి పాట, ప్రతి మాట, ఆ మాటకు వస్తే చాలా భావగంభీర్యాన్ని సంతరించుకున్నటువంటివి. వాటన్నిటిని వివరించాలి అని అంటే అదే ఒక పెద్ద సిద్ధాంత వ్యాసం రాయొచ్చు. వాటి మీద అదే ఒక థీసిస్ లాగా రాయొచ్చు. రాసిన వారు ఉన్నారు కూడా కొంతవరకు. అయితే మనం కనీసం విహంగ వీక్షణంగానైనా, అంటే బర్డ్స్ ఐ వ్యూ, కనీసం విహంగ వీక్షణంగానైనా ఈ అంశాలను మనం పరిశీలించడం ఆవశ్యకం. మొట్టమొదటిది స్తుతి గీతములు లేదా వందన గీతములు. అంటే ఏమిటనమాటను, దైవాన్ని తాను సేవించేటప్పుడు ప్రథమంగా ఆయన వందన సమర్పణ చేస్తూ దైవాన్ని సేవించవలసి వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రస్తుతిస్తూ రాసినటువంటి కీర్తనలు. ఇవి ఒక 10-15 వరకు ఉన్నాయి ఈ అంశం క్రింద వచ్చినటువంటివి. దాంట్లో మనం ఇంతకుముందు ఆలోచించాం. మగనంతో మొదలైనవి అని చెప్పుకున్నాం ఒకసారి మనం. 72, 73, 74, 75 ఈ కీర్తనలో ప్రథమ వాక్యం, పల్లవిలో ప్రథమ వాక్యం మగనంతో మొదలవుతుందని మనం చెప్పుకున్నాం కదా, మంగళమే యేసునికి ఉదాహరణగా. మనం దాని గురించి ఆలోచించాం. ఇది దేవునికి వందనం చెల్లించేటటువంటి కీర్తన, స్తుతి చెల్లించేటటువంటి కీర్తన. క్రీస్తుకు మంగళార్చన అని పేరు పెట్టారు కూడా ఈ పాటకి వాళ్ళు. మరి అలాంటప్పుడు ఈ పాటను మరొక కోణంలో నుంచి ఆలోచిస్తే చూడండి, గమనించండి, అసలు ఇవన్నీ పేర్లే. మంగళమే యేసునకు అన్నది వదిలేస్తే మనుజ అవతారుడకు, శృంగార బహుడకు, క్షేమాధిపతికి, ఇతర ప్రతిదీ కూడాను పేర్లు, అన్ని పేర్లే ఉన్నాయి. అంటే ఏమిటన్నమాట, వేదాంత పరంగా కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాట. ఎందుకనంటే వేదాంత విద్యను అభ్యసించే వారికి ఇది బాగా తెలుస్తుంది. ఇది క్రీస్తు మూర్తిమత్వం, పర్సనాలిటీ. క్రీస్తు మూర్తిమత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే కొన్ని నామముల ద్వారా, బిరుదుల ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. యేసుప్రభుని చూడండి, ఆయన చెప్పినటువంటి మాటలు మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటే ఆయన ద్రాక్షవల్లేనా అంటే ఆ ద్రాక్షవల్లి ద్వారా లభించేటటువంటి మేరు
మనుషులు అన్నటువంటి వాళ్ళు దాని ద్వారా పొందుతున్నటువంటి లబ్ధి, దీని గురించి అక్కడున్న వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా దృశ్యమానకంగా చెప్పినటువంటి అదొక బిరుదుగా మనం తీసుకు. నేను గొర్రెలకు మంచి కాపరిని, అలానే నేను ద్వారమును అన్నాడు ఆయన. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఇవన్నీ కూడా తనకు తాను ఆపాదించుకున్నటువంటి బిరుదులు. తద్వారా ఆయన యొక్క మూర్తిమత్వాన్ని మనం పరిగ్రహించడానికి వీలవుతుంది. ఇది గమనించాలి. ఈ వందన గీతాలలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటంటే క్రీస్తు మూర్తిమత్వాన్ని గురించి మరింత విపులంగా తెలుసుకోవడానికి ఇవి ఉపకరించాయి. నేమ్స్ అండ్ టైటిల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఇంగ్లీష్లో కొన్ని పుస్తకాలు వచ్చాయి. వాళ్ళు బైబిల్కి పరిమితమై రాసుకుంటూ వచ్చాయి. కానీ భారతీయ సంప్రదాయంలో మన భాషలో యేసు క్రీస్తుని తాను ఏ విధంగా అయితే దర్శించుకోగలిగాడు, యేసు క్రీస్తుని ఏ విధంగా అయితే తాను అర్థం చేసుకోగలిగాడు, అనుభవపూర్వకంగా ఒక మహాకవీశ్వరుడు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలు ఇందులో మనకు సుస్పష్టం. అందుకని దీన్ని మరొకసారి చదవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ కీర్తనలో 3 చరణాలు లోపించాయని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకసారి నేను చదివి వినిపించడం కూడా జరిగింది. ఒకవేళ మీకు కనుక ఆ 3 చరణాలు కావాలి అని అనుకుంటే స్టూడియోకి రాయండి, మేము మీకు పంపిస్తాం. అయితే ఎందుకు ప్రస్తావించానంటే 3 చరణాల్లో కూడాను ఒక సత్యాన్ని ఆయన వెలుపుచ్చారు. ఎలాగనంటే మంగళమే యేసునకు అని మొదలుపెట్టిన తర్వాత చివరిలో ఆయన ఏం చేశాడనంటే యెహోవా దేవునికి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు, తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి, ఈ ముగ్గురిని కలిపి 3 చరణాల్లో రాసి త్రిత్వం ఆ సిద్ధాంతంతో ముగిస్తారు. అంటే ఇది కూడాను ఆయన ఎంత జాగ్రత్తగా ఈ స్తుతిని సలిపినది కూడాను మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆ తర్వాత చెప్పుకోదగినటువంటి మరొక అద్భుతమైనటువంటి కీర్తన మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో దాని సంఖ్య 4. అది ఎలాంటిది? దేవా దివ్యానంత ప్రభావ మం పాహి ఘన యెహోవ. ఇది కూడా చాలామంది చాలా సంఘాలలో పాడుకునేటటువంటి పాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏవో ఒక 4-5 మాటలు మినహాయిస్తే ఈ పాట అంతా కూడా సంస్కృత భరితమే. ఎక్కువ సంస్కృత పదాలు ఇందులో దొడ్లాయి. అయినప్పటికీ కూడా అవి చాలా తేలిక అయినటువంటి పదాలు అవడం వల్ల మనం పాడగలుగుతున్నాం, అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ పాటని కూడా మీరు ఒకసారి వినాలి. అది ఎంత చక్కటి పాట అండి. అది ఆ దేవుణ్ణి ప్రస్తుతించేటటువంటి ఆ పాట వినండి. देवा
రెండవ భాగం, రెండవ విభాగంలో చేరినటువంటి పాటలు కూడా చాలా ఉన్నాయి. ఇది విజ్ఞాపన గీతాలు. విజ్ఞాపనం అని అంటే మనం చేసేటటువంటి విన్నతి, దేవునికి చెప్పుకునేటటువంటి విన్నపాలు. ఎప్పుడు కూడా మన కొరకు, మన అవసరాల కొరకే కాకుండా ఇతరుల అవసరాల కొరకు, వారి ఆయురారోగ్యముల కొరకు, వారి శ్రేయస్సును ఆకాంక్షించి మనం దేవునికి చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థనలు. పురుషోత్తమ చౌదరి గారు రచించినటువంటి కీర్తనలో ఈ విజ్ఞాపన అన్నటువంటి అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన రాసినటువంటి కీర్తనలో చాలా వరకు కూడాను ఈ వేడుకోలు, విన్నపాలు, విజ్ఞాపనలే. ఈ పాట వినండి, మీకే తెలుస్తుంది. నీ చరణములే నమ్మితి, నీ పాదములే పట్టితి పట్టితి పట్టి. చరణములే నమ్మితి నమ్మితి నమ్మితి
విన్నారు కదా, భక్తుని దీన స్థితిని క్షుణ్ణంగా వివరించేటటువంటి గీతం ఇది. ఇంకా దేవుడు తప్పితే వేరే దిక్కే లేదండి. మనం చేసేటటువంటి ప్రార్థనలు కానీ, మనం చేసేటటువంటి విజ్ఞాపనలు కానీ, దేవుణ్ణి అర్థించి ఆయన సహాయాన్ని పొందవలసినటువంటి అవసరాన్ని గురించి కానీ పురుషోత్తమ చౌదరి గారు తన కీర్తనలో చాలా స్పష్టంగాను వెలుబుచ్చారు. అసలు వారి పాటల్లో కనుకను జాగ్రత్తగా మీరు చూస్తే దైవ మానవ సంబంధాన్ని ఎంత చక్కగా వివరించాడు అని అంటే, బహుశా మరొకరు అంత చేరువుగా ఒక వ్యక్తిని దైవం దగ్గరికి చేర్చినటువంటి దాఖలాలు మనకేమీ కనిపించవు. ఉదాహరణకు, దాసుల ప్రార్థన తప్పక యొసగేడు యేసునాయకుడే మా వేల్పు పాట మనం అందరం పాడతాం కదండి. మరి దాన్ని వింటే ఇంకాస్త మనకు ప్రస్ఫుటంగా ఆ భావం అర్థమవుతుంది. వినండి. పదిలముగా తను ప్రార్థింపన్
మరొక సందర్భంలో దేవుని మీద తనకున్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ప్రతి విశ్వాసలో కూడా ఇటువంటి విశ్వాసం స్థిరంగా ఉండాలని ప్రబోధిస్తూ మరొక చక్కటి పాటను రాశారు. అది కూడా మనం సర్వసాధారణంగా పాడేటటువంటి పాటే, చాలామందికి కంఠోపాఠంగా వచ్చినటువంటి పాట. నన్ను కన్నయ్య రావే నా యేసు, నన్ను కన్నయ్య రావే నా ప్రభువ. అది కూడా మీరు వింటే మరొకసారి మీరు ఆ పాటను గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఈసారి అందులో ఉన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మీరు పరిగ్రహించడానికి ప్రయత్నం చేయండి. అసలు మనం ఏదో పాటలు పాడుతుంటాం, కానీ చాలాసార్లు ఆ మాటల వెనుక దాగి ఉన్నటువంటి అర్థాన్ని ఆకలింపు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయం, ఎందుకంటే అందరితో పాటు కలిసి పాడతాం కనుక. కానీ కొన్నిసార్లు ధ్యానం చేయడానికి కూడా ఉపకరించేటటువంటి పాటలు కొన్ని ఉన్నాయి. అప్పుడైనా సరే భావయుక్తంగా ఆ పాటలోని అర్థాన్ని మనం పరిగ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ఈ గీతాలన్నీ కూడాను ఒక అంశాన్ని చాలా స్పష్టంగా వివరించినటువంటి గీతాలు. విజ్ఞాపన అని ముందుగానే చెప్పుకున్నాం మనం. పురుషోత్తమ చౌదరి గారి మీద లండన్ మిషనరీ సొసైటీ మిషనరీల ప్రభావం ఎక్కువగా పడింది. ఆదిలో వాళ్ళే ఈయన దగ్గరికి తీసి మరి బైబిల్ సంగతులను చెప్పి కొంతవరకు వేదాంతాన్ని కూడా నూరిపోసినటువంటి వారు వాళ్ళే. అది యాంగ్లికన్ చర్చ్. వాళ్ళకు ఒక సంప్రదాయం ఉంది. ప్రతిరోజు సరిగ్గా 12 గంటలకు ఏ ఊరిలో ఉన్నప్పటికైనా సరే గుడిలో గంటలు మోగుతాయి. ఆ 12 గంటల సమయం అప్పుడు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. ఇదే సత్సంప్రదాయం. ఇప్పటికీ కూడా నంద్యాల, కడప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగాను యాంగ్లికన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంఘాలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. 12 గంటలకు గంట కొడతారు. ఒకవేళ మీరు గుడికి వెళ్ళలేకపోతే మీ ఇంటిలోనే కూడా ఎక్కడ ఉంటారో అక్కడే ఉండి ఒక 5-10 నిమిషాలు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. అవి కూడా ఇరుగు పొరుగు వారి కొరకే చేయాలి, మరొకరికి కాదు. సొంత ప్రార్థనలు కాదు అవి. మనం స్వయంగా చేసుకున్నప్పటికీ కూడా మన అవసరాలు కాదు. అసలు పక్క వాళ్ళు కనుక అనారోగ్యంగా ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వాళ్ళ అవసరాలు కనుక మీకు తెలుసుంటే వాళ్ళ అవసరాల కొరకు ప్రార్థించాలి. ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు కనుక ఆ విషయాలు బహుశా చౌదరి గారికి చెప్పారో ఏమో కనుక వీటిని కూడా ఆయన మనసులో పెట్టుకోనడేసేసి ఆ సత్సంప్రదాయాన్ని నెలకొల్పాలి అని కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ విజ్ఞాపన ప్రార్థనలు ఆయన రాశాడు అని చెప్పుకోవడం సబబు. అంతేకాకుండా ఏ కవీశ్వరుడైనా సరే ముందు దైవార్చన చేసేటప్పుడు ఆయన ఆశీస్సులు కోరి చేస్తాడు కనుక యాదృచ్ఛికంగా సహజంగానే ఈ విజ్ఞాపన అన్నటువంటిది ఆయన రచనలో చోటు చేసుకున్నదని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనం 2 విభాగాల గురించి మనం ఆలోచించాం. అందుకు సంబంధించినటువంటి కొన్ని కీర్తనలను కూడాను మనం పరిశీలించాం. మొత్తం కీర్తన వేయటం కూడాను వీలు కాదు కొన్నిసార్లు, ఎందుకంటే సమయం సరిపోవాలి కదా. మొత్తం మీద సాధ్యమైనంత వరకు మనకు సంబంధించినంత వరకు ఆ కీర్తనల సారాంశాన్ని మనకు అర్థం కావాలని కీర్తనను కూడా మనం వినిపింపచేసాం. వచ్చే ఎపిసోడ్లో తక్కిన విభాగాలను గురించి మనం ఆలోచిద్దాం. అందాక సెలవు. నమస్కారం.